ఏమి అబద్ధాల సత్యవతి కుదురుగా కొంపలో పడుండక లక్ష్మి దగ్గరకొచ్చి పెళ్లి నా చేతులతో చేస్తాను అనే కూతలు కూస్తూ ఛాలెంజ్లు చేస్తున్నావేమిటి? నేనన్నవి ఖచ్చితంగా జరగబోయే నిజాలు. నా చేతులతో రంగడు లక్ష్మిని వధూవరులు చేస్తాను, పెళ్లి చేసి తీరుతాను. తొందరపడి ఆ పని మాత్రం చెయ్యకు. ఎందుకో తెలుసా? ముండమోపివి. శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుక్కుమని పోతారు. చేసి చూపిస్తాను, అప్పుడు నువ్వు వెధవవుతావు. అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు అయింది బాబు. శాస్త్రి, నాకేదో భయంగా ఉంది. ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే నా చెమ్మ చెక్క? అది కాదు బలవంతం, మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి. కొంపదీసి తల్లి అయిననుకో. వాంతులకు తల్లి అవ్వటానికి లింకు పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి 4 వాంతులు. అంత మాత్రాన తల్లిని అవుతానా? ఏదో ఆయిల్ ఎక్కువై 4 పెసరట్టు తిన్నాను అంతే, కడుపులో గులాం అయిపోయింది. అటువంటి దేని మనసులో పెట్టుకోవద్దు. చూడు మంగళ, ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ మెళ్ళు 3 ముళ్ళు వేస్తాను. అంతవరకు దిగులు పడకు. అయ్యా, ఇక్కడ 3 ముళ్ళు అంటున్నారు, మరి అక్కడ ఆమెకు? శంకర శాస్త్రి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో. రంగా, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆడదాని జీవితంతో నువ్వు ఏ రకంగా ఆడుకుంటున్నావో చెబుతున్నప్పుడు. రంగా నోర్మయ్, నీ పాపం పండే రోజు వచ్చిందిరా. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీ బ్రతుకుని 10 మందిలోనూ పెడతాను. పవిత్రమైన తీర్పుని చెప్పిన ఆ పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పనులకు ఏం తీర్పు చెప్తారో, ఏ శిక్ష విధిస్తారో చూస్తాను. అయ్యా, పంచాయతీలో మీ విషయం, జమీందార్ గారు అమ్మాయి విషయం బయటపడితే? బయటపడదు. రేయ్, కంకిపాడు కాలంలో తేలాలి వాడి శవం. అవును, ఆ రంగణ్ణి కొట్టించే ఏర్పాటు చేసేశాని. వాడు వాడి బోడి బండి నా లెక్క ప్రకారం ఈ పాటికి ముక్కలవ్వాలి. వాడు లేవలేని స్థితిలో మంచం పట్టుంటాడు. రంగా, ఏమిటి ఘోరం? ఎలా జరిగింది? హనుమంతు, ఇప్పుడు నన్నేమి అడగద్దురా. దయచేసి నన్ను ఒంటరిగా ఉండి. అవును బాబు, ఆ లక్ష్యం మరి రంగడి కొంపకేసి పరిగెత్తడం నేను కళ్ళారా చూశాను. అంత తెగింపా దానికి? సరే, ఇది మన మంచికి. దానికి వాడికి మధ్యన కిక్కిరి బిక్కిరి సంబంధం ఉందని 10 మంది ముందు బట్టబయలు చేద్దాం. పద. నా వల్లే కదా నీకు ఈ కష్టాలు కన్నీళ్లు. నష్టజాతకురాల్ని. నన్ను ప్రేమించి నువ్వు కూడా కష్టజాతకుడు అయ్యావు. నిండు మనసుతో ప్రేమించి నీకు నేనిచ్చిందేమిటి? అశాంతిని, ఆవేదనని తప్ప. రంగా, ప్రేమ శాపమైనప్పుడు, బ్రతుకు భారమైనప్పుడు, నా వల్ల నీకు విషాదం తప్పనిసరైనప్పుడు నేను బ్రతకడం అనవసరం. రంగా, నేను చావడమే మంచిదనిపిస్తోంది. లక్ష్మి, ఈ నేల మీద నువ్వున్నావని, ఈ గాలినే నువ్వు పీలుస్తున్నావని, నాకు దూరంగానే నన్ను జీవిస్తున్నావన్న ఆలోచనే నన్ను ఇంతకాలం బ్రతికించి ఉంచుతోంది లక్ష్మి. అలాంటిది నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఎలా ఉండగలను? నిజం, పచ్చి నిజం. రేపో మాపో నేను కట్టుకుని కాపురం చేయాలనుకున్న ఆ పిల్ల ఆ రంగడి కొంపకు పరిగెత్తింది. నాతో రండి, మీ కళ్ళారా మీరే చూసి న్యాయం చెప్పండి. వాడు చేసిన తప్పుకి ఆ రంగని ఊరి నుంచి వెలేయండి. పదండి, పదండి, మీ కళ్ళారా మీరే చూడండి.
జనాల్ని వెంట పెట్టుకుని మిమ్మల్ని అల్లరి పెట్టడానికి వస్తున్నాడు. అలాగా? లక్ష్మి, నువ్వు వెంటనే బయలుదేరు. రంగా, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రే రంగా, లక్ష్మి, రండి బయటికి. ఏమిటి ఇలా వచ్చావు? నువ్వు ఇక్కడున్నావేమిటి? లక్ష్మి ఇక్కడ. ఎక్కడా అని ఇక్కడికి వచ్చి అడుగుతావేంటి? లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. అబద్ధాల సత్యవతి, నువ్వు అబద్ధం చెప్పే లాభం లేదు. నాకు తెలుసు, లక్ష్మి రంగడి కోసం ఇక్కడ పరిగెత్తుకొచ్చింది. బలవంతరావు, నీవి తప్పుడు బుద్ధులు కనుక ప్రతి వాళ్ళ గురించి తప్పుగానే ఆలోచిస్తావు. ఏమయ్యా పెద్ద మనిషి, మమ్మల్ని అందరినీ అర్ధరాత్రి నిద్రలోకి తీసుకొచ్చావు. ఆ లక్ష్యం ఇక్కడ ఎక్కడ ఉంది? నువ్వేదేదో ఊహించుకుంటే ఎట్టాగయ్యా? అయ్యో రామా, మీకు ఈ విషయం తెలీదా? ఈ పాడు మనిషికి పీడకల రోగం ఉంది. అర్ధరాత్రి లేచి అరుస్తాడు, నిద్రలో గెంతుతాడు, ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలేస్తాడు, 10 మందిని నిద్రలేపి కరుస్తాడు. మీరెందుకయ్యా నిద్ర చెడగొట్టుకుని రావడం? వెళ్ళండి వెళ్ళండి. ఆగండి. ఈ పెద్ద మనిషి అసలు రంగు రేపు బయటపడబోతుంది. జమీందారు గారి ముందు పంచాయతీ ఉంది, మీరంతా తప్పకుండా రావాలి. పంచాయతీ పంచాయతీ అని ఎవరినరా బెదిరిస్తున్నావు? అసలు ముందుగా నేనే జమీందారు గారి దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పరా. ఆయన నా మీద లెగుస్తాడో లేక నీ మీద కత్తి తీస్తాడో తెలుస్తుంది. వెళ్ళు. రంగా, మీ జీవితాల్లోకి తుఫాన్లా ప్రవేశించి వీడు లేవదీసిన అలజడికి ముగింపు జరగాలంటే ఒకటే మార్గం. నువ్వు లక్ష్మి ఒకటవ్వాలి. నిన్నేం చేసినా పాపం లేదురా. మర్యాదస్తుడు నిన్ను నమ్మినందుకు, పంచాయతీలోని మాట మన్నించి లక్ష్మిని పెళ్ళామని తీర్పు చెప్పినందుకు, నీకు మున్సబగిరి కట్టబెట్టినందుకు మా కుటుంబానికే ద్రోహం చేస్తావురా. నా మాట నమ్మని జమీందారు గారు. నోర్మయ్య, నా కూతురు నిలదప్పటానికి కారణం నువ్వు. ఈ చురకత్తుల వంశాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న నేను క్షమించేది లేదు. నరికి పోగులు పెడతాను. ఎవరు ఎవరక్కడ? ఏమిటి అరుపులు? రంగా, రంగా, అగో అగో, రంగా. బలవంతం, ఎలా జరిగింది ఈ ఘోరం? ఎవరు చేశారు ఈ పని? నేను వచ్చేసరికి ఆ రంగుడు మీ నాన్నగారితో ఘర్షణ పడి వాళ్ళిద్దరినీ చంపి పరిపోయాడు. ఇలాగే పరిపోయాడు. రంగండి తీసుకొచ్చి చికెట్ కొట్లో పడేయండి. తెల్లారే సరికలా పోలీసులు తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పండి. పోండి. రేయ్, తెల్లారేసరికల్లా ఇల్లు పెళ్లి ఇల్లుగా మారిపోవాలి. త్వరగా తోరణాలు కట్టించండి, చక్కగా పందిళ్ళు వేయించండి. కానివ్వండి. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం జరిగింది కాదే తల్లి, తెల్లారేసరికల్లా లక్ష్మితో నాకు పెళ్లి జరిగి తీరాలి. అదేమిట్రా? అవునే తల్లి, నేను తారీఖుల కోసం ఆగితే నాకు తలంబ్రాల యోగం ఉండదు, తద్దినాల యోగం ఉంటుంది. అందుకే లక్ష్మిని బలవంతంగా పెళ్లి కూతురిగా తయారు చేయి. ఈ తాళిబొట్టు దాని మెళ్ళో కట్టి నేను భారీగా చేసుకుంటాను. నా లెక్కలో 15వ తారీఖు వచ్చేసినట్టు లెక్క. అనుకున్న ముహూర్తానికి నాకు పెళ్ళైనట్టే లెక్క. హనుమంతు, సత్యవతిని కొండ మీదకు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడమని. నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న సమయానికి సిద్ధంగా ఉండమని చెప్పు. అలాగే రంగా. ఏ పని జరగదు. పైకి లేపకట్రా. రండిరా. తొందరగా కానివ్వండి, తొందరగా కానివ్వండి. ఇదేమిటి, కాల్ జారి నా ఊళ్ళో పడ్డా. ఎవరు నువ్వు? కూతురు బాబాయ్ గారు ఇలా కానీ పెళ్లి కూతురు ముస్తాబు చేద్దామని వచ్చాను. నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఒళ్ళో పడ్డాను. ఇప్పుడు కాదు, తర్వాత. ముందు పెళ్లి కూతురు ముస్తాబు చేయి. వెళ్ళు. బ్రహ్మాండంగా దిమ్మగా ఉంది, కండలే పట్టు. ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి వెళ్ళండి. అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి 35 వాయినాలు ఇస్తున్నాడు. వెళ్ళండి. లక్ష్మి, కొండ మీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం. సరిగ్గా 5 గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు. కొండ మీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం. సరిగ్గా 5 గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు. లక్ష్మి,
చిన్నప్పుడు పెళ్లి కాదనకి కాలు చెయ్యి పడిపోయింది. నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే నీ నాన్న ప్రాణాలే తక్కువ. రై పెళ్లి కూతురుని త్వరగా తీసుకురండి, ముహూర్తానికి టైం అయింది. అబ్బాయి గారు తొందరపడద్దు, ముహూర్తానికి వ్యవధి ఉంది. నర్మయ్ 10 నిమిషాల్లో పెళ్లి జరగకపోతే నేను చేస్తాను ఈ పెళ్లి. రాజా ఏంటమ్మా లక్ష్మి నువ్వు చేస్తున్న పని? ఇంతకాలం నా పసుపు కుంకాల కోసం నీకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నాను. ఇప్పుడు ఈ అమ్మ మీద కోపంతో నీ ప్రాణాలే తీసుకోవాలనుకున్నావా? అది కాదమ్మా. అమ్మా, నీ చావుతో మాకు అందించే బతుకు మాకు అక్కర్లేదమ్మా. మమ్మల్ని గురించి బాధపడకు. కానీ నువ్వు మాత్రం ఆ రాక్షసుడికి తల వంచి వాడి చేత తాళి కట్టించుకుని నరకం అనుభవించడం మేము చూడలేమమ్మా. ఈ చీకట్లోంచి చిక్కుల్లోంచి నువ్వు నమ్ముకున్న వాడి చేతిని అందుకుని వెళ్ళి సుఖపడమ్మా. అమ్మా లక్ష్మి, త్వరగా బయలుదేరు, రంగడి కోసం వచ్చాడు. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళండి రా, వెళ్ళి ముందా పెళ్లి ఆపండి రా. భూపతి, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ రంగుని అంతు చూద్దాం. బయలుదేరండి. నాన్న, రంగడు లక్ష్మిల వివాహానికి నీ నాదస్వర నాదం మంత్రం కావాలి. ఆ నాదంలోని పిలుపుకు సాక్షాత్తు ఆ రంగనాథుడు లక్ష్మీదేవి కథలు రావాలి. పలికించు నాన్న.